నేను దాదాపు నెల 15 రోజుల క్రితమే రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చాను. అంతకుముందు 5 నెలల క్రితం జనరల్ సెక్రటరీగా వచ్చాను. వచ్చినాక ఇంతవరకు ప్రభుత్వంతో చర్చలు కానీ దానికి సంబంధించిన అంశాలు కానీ తెలియదు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే అనుభవాన్ని పరిస్థితులకు అనుగుణంగా వాడాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వం మీద. ప్రభుత్వం వచ్చింది 12 నెలలు అయింది. గత 3-4 నెలల నుంచే నేను రాష్ట్ర నాయకత్వంలో అడుగు పెట్టడం జరిగింది. అడుగు పెట్టినాక ప్రభుత్వానికి కూడా చెప్తాం, ఇదే వాదన ప్రభుత్వం దగ్గర వినిపించాం. అయ్యా మా జీపీఎఫ్లు, మా ఏపీజీఎల్ఐలు, మా సిపిఎస్ కంట్రిబ్యూషన్ ఇవన్నీ మా డబ్బులు మీరు ఆపేసి దాన్ని డిమాండ్ చేయటం ఏంటి? మేము వచ్చి దాన్ని డిమాండ్ ఇవ్వండి మాకు అని ఇవ్వటం ఏంటి? అసలు డిమాండ్స్ పోతున్నాయి, దీన్ని చేయండి అని అడిగినప్పుడు జనవరిలో 1300 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చడం జరిగింది. జనవరిలో ఇచ్చారు. తర్వాత మార్చిలో మేము మళ్ళీ దీని మీద వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని 2-3 వేల కోట్ల రూపాయలు బకాయిలు తీరుతా ఉన్నారు. ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన పిమ్మట దాదాపు 6,200 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చారు. అంటే గత ప్రభుత్వం 25,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మొదటి సంవత్సరంలోనే 9 నెలల్లోనే 7,500 కోట్ల రూపాయల బకాయిల్ని తీర్చడం జరిగింది. అవేంటి? జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, సిపిఎస్ కంట్రిబ్యూషన్లు, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్, ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ కంపిటేషన్స్. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి ఎంసీ గారు. మాకు సంబంధించి ఇన్ని వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి, మాకు సంబంధించి సరెండర్లు పెండింగ్ ఉంది, మాకు సంబంధించి పిఆర్సీ పెండింగ్ ఉందని గట్టిగా అడగాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వం మీద. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము వచ్చాము ప్రభుత్వంలోకి, వచ్చినాక ఇక్కడి నుంచి మా బకాయిలు కానీ వ్యవహారాలు కానీ ఏమైనా ఉంటే మేము చూసుకోవాలి. కానీ మీరు 5-6 సంవత్సరాల నుంచి వేల కోట్ల రూపాయల బకాయిల్ని, ఎన్ని వందల ప్రాబ్లమ్స్ అన్ని ఫైలప్ చేసి ఇవన్నీ ఒక 5 నెలల్లోనూ 6 నెలల్లోనూ సాకారం కావాలంటే అంత అంశం కాదు, దశల వారీగా వస్తాం, దానికి టైం ఇచ్చి చేయాలన్నమాట. అందుకని ఉద్యోగుల వాళ్ళ డిమాండ్స్కి అనుగుణంగా, వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా అడగాల్సిన పరిస్థితి. అట్ ది టైం రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. మేము వచ్చిన 5 నెలల్లోనూ 6 నెలల్లోనూ సాగర్ గారికి స్వరం ఉంది, లేకపోతే మీరు అన్నట్టు ఉద్యమ ప్రస్థానం ఉందని 6 నెలల్లోనూ 7 నెలల్లోనూ మాట్లాడితే దానికి ఔచిత్యం కూడా ఉండాలి.